సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డును ఆక్రమించి షాపులు కట్టారు అంటూ కూడా కొంతమంది ఎవరైతే వ్యాపారస్తులు ఇక్కడ ఉంటారో వారిపై కొరడా జులుపించే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ప్రభుత్వ ఆక్రమణలను తొలగిస్తున్నాము అంటూ చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉంటారో వారిని కూడా తమ వ్యాపారం చేసుకోనివ్వడం లేదంటూ కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది షాపులు కూల్చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించినటువంటి బాధితులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, వారి డిమాండ్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, మరి ఇప్పుడు ఈ షాపులు తొలగిస్తాము అంటున్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాము, మా బాధలు మాకే ఉన్నాయి. మేము మా అమ్మ వాళ్ళ అమ్మ నాయనమ్మల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాము ఇది ఫుట్పాత్ మీద. ఇన్ని రోజుల వరకు పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనలేదు, మాకు సహకరించారు. కానీ తెలంగాణ వాళ్ళు కేటీఆర్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎవ్వరు ఏం టచ్ చేయలే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు. ఇప్పుడు వచ్చి మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా మొత్తం తొలగి బుల్డోజర్ తెచ్చి చేసేసిండు. మరి ఎవరికి మా బాధ చెప్పుకోవాలో ఏం అర్థమైతే లేదు. పోలీసులనైతే అడిగినాం, సార్ మేము ఏం చేయాలి, ధర్నా చేసినాము. అందరం పోయి లోపల మాట్లాడితే మీరైతే వేసుకోండి, కూర్చోండి, తర్వాత అంటే మండే వచ్చి మొత్తం క్లీనప్ చేసేస్తాం అని అన్నారండి. మా బతుకు తెరివే ఇది, మేము ఆడపిల్లగల్లోము, ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు మనం చూస్తే కూడా ఇవి కూల్చేసినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ డిమాండ్స్ ఏంటి? తీసేయండి కానీ మాకు వేరే దగ్గర ఎక్కడన్నా ఆధారం చూపిస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. అంతే వేరే దగ్గర ఏదైనా ఆధారం చూపిస్తే అక్కడ పెట్టుకుంటాం. ఓకే. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ సమస్య ఎప్పుడైనా రాలేదు, అసలు టచ్ కూడా వేయలేరు మమ్మల్ని. అసలు ఎవ్వరు ఏ ఊరున్నా గానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే ఇట్లా అవుతుంది. చాలా మంది బాధలు పడుతున్నారు, చాలా మంది సఫర్ అవుతారు. కానీ ఆయనకి ఏం న్యాయం అవుతుందో ఆయనకు తెలియాలి. ఏమని అంటే మాకు పైనుంచే ఆర్డర్ వచ్చింది, మేము ఏం చేయలేమని అంటున్నాం. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఇంత వాళ్ళ గోడకు టచ్ చేసినా గానీ మేము కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాం, మమ్మల్ని ఎవ్వరు ఏం అనలేరు. పోనీలే ఫుట్పాత్ వాళ్ళకి ఇది బతుకుదేరు అని వదిలేసారు. మరి ఈయన ఎందుకు అట్లా చేస్తుండో ఆయనకు తెలియాలి. మేము ఫుట్పాత్ దాటిలేం కదా, లోపలికే ఉన్నాం కదా, మా బతికేదో బతుకుతున్నాం. అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెట్టుకున్నారు, ఏమి ఆక్రమించలేదు. ఇది అప్పటి నుంచి ఉన్నది కదా, పెద్దవాళ్ళు సంపాదించుకుంది. ఫుట్పాత్ మీదే, మాదని మేము అంటలేము. మాకు ఏదైనా బతుకుతా చూపిస్తే ఓకే. ఇప్పుడు రోడ్డు మీద అంటే మేము రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేటట్లయితే ఏం పెట్టుకోలేదు కదా, రోడ్డు పక్కకే ఉన్నాము. జరగమంటే ఇంకా లోపల జరుగుతాం. మాకైతే ఇదే ఉండాలనుకుంటున్నాం. ఈ షాపులు కూల్చేస్తాము, మిమ్మల్ని ఖాళీ చేసేమన్నారు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏం చెప్తారు? మేము ఎట్లా బతుకుతాం అమ్మ, వాళ్ళు చెప్తారు. మేము ఏడ బతకాలి, మాకున్నదే ఇది ఆధారము. ఇది మొత్తం తీసేస్తే మేము ఏడ బతుకుతాం? మాకు ఏదైనా ఆధారం చూపించి తీసేసినా ఏం బాధ లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఊరుకోమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఇది పొలం పండించిన భూమి కాదు, 30-40 సంవత్సరాల నుంచి వేసుకున్న దుకాణాలు ఇవి జాగాలు. నిన్న మొన్న వచ్చి కూర్చొని అపారించుకుంటేనేమో ఆయన అన్నట్టు ఒప్పుకోవచ్చు, మాది అపరిచయం కాదు కదా. మా నాయనమ్మలు మా తాతమ్మలు కూర్చున్న జాగా ఇది. దాన్ని బట్టి మేము ఇట్లా కూర్చొని బతుకుతున్నాము. మాకు మొత్తమే తీసేస్తానే మేము ఏడ బతుకుతాము? మా పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి? వాళ్ళకి చెప్పుకో, మమ్మీ చేసుకుంటేనే మా పిల్లల చదువులకు ఉంటుంది. మరి ఇది చేసుకోకపోతే మాకేం ఉండదు కదమ్మా. మాకు ఏదైనా జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఇప్పియమని చెప్పు, మొత్తమే తీసేస్తాము.
ఏం చెప్పాలనుకుంటున్నారు మరి కాంగ్రెస్ కి కానీ రేవంత్ రెడ్డికి గానీ? ఎవరికి ఏది చెప్పినా గానీ మాకు ఏదైనా జాబులు చూపెట్టమని తీసేస్తాం. మొత్తం రోడ్ అంతా క్లీన్ గా ఉంటది. అప్పుడు ఇంటికి ఒక జాబ్ ఇవ్వమని చెప్పు మొత్తమే తీసేస్తాము. సాపుకుంటే పండుకొనే వెళ్ళాడమని చెప్పారు రేవంత్ రెడ్డిని, సీఎంలని అందరినీ. దానికి ఒప్పుకుంటున్నాం కదా. మాకు జాబులు అప్పుడేమో జాబులు ఇప్పిస్తాము, ఇవన్నీ ఇస్తాము, అవన్నీ చేస్తామంటాడు. ఏ పాడుకోసారి ఇంకా చేయలేడు. మేము రోడ్ల మీద ఉండి బతుకుతున్నాము. కావాలి ఉద్యోగం లేని వాళ్ళకు డబ్బులు నెలకింత ఇస్తా అని చెప్పింది కదా. 1 రూపాయి లేదు మాకు. అప్పుడు ఇంటికి ఆడపిల్ల ఉంటే ఇన్ని 1000 ఇస్తా, 2000, 3000 ఇస్తాను. ఆ పైసా ఇట్లా లేదు. మేము ఏమని చెప్పినాం, మేము మాజాలో మేము బతుకుతున్నప్పుడు వదిలేసేయాలి కదా. మేము వాళ్ళ కాళ్ళ మీద పడ్డామా ఇయ్యమని చెప్పి అన్ని ఆయన నొప్పుకున్నాడు. ఏది లేదు. ఇప్పుడు లాస్ట్ కోసం మా బతుకు మీద మనం వస్తున్నాడు. మరి షాపులు తీసేస్తే ఏం చెప్తారు మరి? చెప్తున్నా కదమ్మా, తీసేసిండంటే మాకు ఏదైనా ఆధారం చూపెట్టాలి. చూపించకపోతే వేసుకొని కూర్చుంటాము. ఎన్నిసార్లు తీసేస్తాడో అన్నిసార్లు వేసుకొని కూర్చుంటాము. అంతే అంటారు. అంతే. ఓట్లు అప్పుడేమో మీ కాళ్ళు మొక్కుతామ్మా అనుకుంటూ వస్తారు. ఇప్పుడేంది జుట్టు పడుతున్నారు. అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, ఇప్పుడేమో జుట్టు పట్టుకుంటున్నారు. అమ్మ మేము నిన్న పొద్దున వచ్చి దుకాణం వేసినాం. తెరవంగానే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి అది తీసుకొచ్చేసి మొత్తం గులగొట్టేసి మాకు ఇప్పుడు ఏం ఆధారం లేకుండా అయిపోయింది. మరి మా జీవనాధారం ఎట్లా? మరి మేము పిల్లలము, మా ఆయన మేము ఎట్లా బతకాలా? ఇట్లా ఉన్న సరంగా ఒకటేసారి ఇట్లా గులగొట్టేస్తే మా పరిస్థితి ఏంది? చదువులోనే ఉన్నారు, చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమన్నా డ్యూటీ పెట్టియండి, మేము సరెండర్ అవుతాం. మాకు ఏం లేనప్పుడు మాకు ఈ పాత బట్టలు అమ్ముకొని ఆ మిషన్లు రోడ్డు మీద మిషన్ కుట్టుకుంటూనే బతికినాం ఇన్ని రోజులు. మరి అప్పుడు వచ్చి ఎవరు ఏమనలే, ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. ఈ కొత్త పరిపాలన వచ్చినప్పటి నుంచి మా బతుకులు బస్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి ఏంది? మా జీవనాధారం ఏంది? మా బతుకు ఎట్లా? మేము ఎట్లా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే రేవంత్ రెడ్డి ఊకోని అంటున్నాడు కదా. ప్రభుత్వ భూములు ఏడున్నాయి? ఈడ మేము ఫుట్పాత్ మీదనే లోపలికి ఉండి బతుకుతున్నాం మేము. సరే మరి ఎవరైనా మీరు జీవనాధారం మాకేమన్నా డ్యూటీ పెట్టియండి, మాకేమన్నా పని చూపియండి, మేము వెళ్ళిపోతాము. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? అంటే అమ్మ ప్రభుత్వం ఇప్పుడు కొన్నేళ్ల నుంచి మేము కూర్చుంటున్నాం. నిన్న మొన్న కాదు, మా తాత ముత్తాతల నుంచి కూర్చుంటున్నాం. మమ్మల్ని ఎవరు వచ్చి ఇట్లా డక్క కొట్టలే ఇప్పటి వరకు. మా పాత బట్టలని ఎవరిని ఏమన్నా కానీ నుంచి మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము గరీబ్ వాళ్ళము, మాకు ఇల్లు లేవు, జాగాలు లేవు. మేము ఈ పాత బట్టలు పెట్టుకునే బతుకుతాం. ఈ పాత బట్టలు లేకపోతే మేము చచ్చిపోతాం. అసంటిది మా పాత బట్టలను చూడకుండా కూడా దౌర్జన్యం చేసి కూలగొట్టేసేసి మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలో చెప్పండి మీరు. మాకు వేరే జాబులు ఇప్పిమను. ఇంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలే మమ్మల్ని. అసలు మమ్మల్ని ఎవ్వరు ఏం అనలే మమ్మల్ని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇప్పుడు కూర్చుంటున్నాం కాదు, మా తాత ముత్తాతల నుంచి కూర్చుంటారు ఇక్కడ. మేము ఇప్పుడు నిన్న మొన్న వచ్చి కూర్చోలేదు, అన్నేళ్ల నుంచి మేము. రేవంత్ రెడ్డి అయితే ఊకొని అంటున్నాడు. ఎట్లయినా ఏం ఊరుకోకపోతే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? బిల్డింగ్ లే కూల్ చేసినా ఇవెంత అని మాట్లాడుతున్నాడు. ఇన్నేళ్ల నుంచి లేని దౌర్జన్యం ఇప్పుడు ఆయన ఎక్కి ఇవన్నీ ఎందుకు చేయాలమ్మా? ఆయన ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి లేని ఇప్పుడు ఎందుకు చేయాలి ఇవన్నీ? అన్నేళ్ల నుంచి అందరం బతికినాం కదా. అందరం ఎవరు జాలాలు ఎవరు ఇండ్లు కట్టుకొని అంత కట్టుకొని బతికినాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇది ఆక్రమించుకురు, ఆ జాగాలు ఆక్రమించుకురు, ఈ జాగాలు ఆక్రమించుకురు అంటే ఎవరెందుకు ఆక్రమించుకుంటారు? అందరు కష్టపడే బతికి. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కి? ఏం చెప్తామని అంటే ఇంత దౌర్జన్యం చేస్తుండే ఆయన. అన్ని ఆయన వచ్చిన నుంచే మాకు పైసా కూడా ఉడతలేదు. మాకు చాలా నరకం చూస్తున్నాం మేము. చాలా కష్టాలు పడుతున్నాం. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఇన్ని కష్టాలు పడలే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎవ్వరు వచ్చి టచ్ చేయలేదు. 10 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసరికి మాకు ఈ బాధలు వస్తున్నాయి. మరి మాకేమో జాబులు ఇప్పిమని మేము ఏదైనా జాబ్ చేస్తాం, ఇవి తీసేస్తాము. జాబులు వాళ్ళ భార్య పిల్లలు మాత్రం గవర్నమెంట్ జాబులు తీసుకొని బతికిస్తాం. మేము ఇట్లా బతకాలి. మరి మాకు కూడా ఏమో జాబులు ఇవ్వడం తీసేసి ఆ జాబే చేసుకుంటాం మేము కూడా. అంతేనే ఇక. మరి అదే మరి ఈ మొత్తానికైతే అది రేపు వచ్చారు. ఫుట్పాత్ జాగానా లేకుంటే ఆక్రమించుకున్న జాగా ఎంత ఉంది? ఇది ఫుట్పాత్ జాగానే కదా. అప్పుడు రోడ్డు పైన కూర్చొని ఆక్రమించుకుంటారు అంటే మేము ఒప్పుకుంటాము. ఫుట్పాత్ ఎంత ఉందో అంత వరకే ఉన్నాం మేము. బయట కూడా ఇంత, ఈ రోడ్ ఇంత వరకు ఉంది, ఇంత వరకు రాలే మేము. మరి ఎట్లా ఆక్రమించుకుంటున్నాం చెప్పు? మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్దామంటే మేము ఎట్లా కూర్చున్నామో అట్లా కూర్చుంటే మాకు బతకనియాలి. మా అమ్మ అవి తీసేసి మేము ఏం చేస్తాం? కాదని వల్ల కొడితే మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాం, ఆయన ఇంటికే పోతాం. మేము చక్కగా ఆయన ఇల్లు ఏడుందో అడుచుకుంటూ ఆడికే పోతాం. ఇక
రాణిస్తారా పోలీసు వాళ్ళు మరి? రాని కూడా రాళ్ళు తీసుకుని ఇచ్చి కొడతాం అంతే, దేనికంటే దానికి సిద్ధం. మళ్ళీ ఏం చేస్తాం చెప్పు, మరి ఏం చేసి బతకాలి? పోనీ అమ్మకి పని వస్తుంది, మాకు ఏ పని అలవట్లేవు, ఇది ఒక్కటి తప్ప మాకు వేరే పని రానే రాదు. ఇప్పుడు బతుకు తీరు ఎట్లా మరి? మాకు ఇళ్ళలో భర్తలు ఏమో బాగలేరు, వాళ్ళకి ఆపరేషన్లు అయినా ఇళ్ళలో ఉన్నారు, మేము ఎట్లా మరి? మాకేంది ఆధారం ఏంది మరి? రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు ఇక వేయమేయము, ఓట్లే వేయము రేవంత్ రెడ్డికి. ఇన్ని రోజులు టీఆర్ఎస్ వచ్చింది, మాకు ఎప్పుడు ఎవ్వరు కూడా ఒక మాట అనలేదు, మా జోలికి ఎవ్వరు కూడా రాలేదు, పేదోళ్ళకి సహాయం చేసింది. కానీ ఇదేందమ్మా, మేము ఒకరి మీద ఆధారపడతలేం కదా, మా బతికేదో మేము బతుకుతున్నాం కదా, మా బతికేదో మమ్మల్ని బతకనియండి. కానీ పేదోళ్ళ కన్నీరు పక్క తాగుతుంది, వానికి ఉసురు కలకల పక్క తాగుతుంది. రేవంత్ రెడ్డికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మన్మరాలకి, వాళ్ళ భార్యకి, అందరికి తాగుతుంది. మమ్మల్ని అన్యాయంగా ఎవరైతే దోసుకుంటున్నారో తింటున్నారో వాళ్ళకి అందరికి తాగుతుంది. మేము ఎవరి మీద ఆధారపడతలేము, మా బతికేదో మేము బతుకుతున్నాం కాబట్టి మా జోలికి రావద్దు. మేము ఏం చెప్తున్నాం అంటే మమ్మల్ని నుంచి మా తరతరాల నుంచి మా బిజినెస్ ఇదే. మా దాంట్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా పిల్ల ఇట్లా బట్టలు దండ చేస్తేనే చేసుకుంటామని అంటుండే. మాకు ఇది తప్ప వేరే తెలియదు మాకు. ఇప్పుడు వీళ్ళు మధ్యలో వచ్చి ఇంతకుముందు కులగొడితే మళ్ళీ సారు మాట్లాడి మళ్ళీ పెట్టించిండు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తీస్తుడు. మళ్ళీ మా బతుకుల మీద ఏం చేస్తారు? మళ్ళీ మాకు ఇది తప్ప మాకు వేరే దారి లేదు, మేము ఏం బతకలేము. మేము జీవితాంతం ఎల్లకాలం మేము చేసుకుంది ఇదే. మేము ఎట్లా బ్రతకాలి? మా దాంట్లో పంచాయతీలు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి, షాపుల కాడ ఎన్నో బాధలు పడుతున్నాం. మేము అన్నిటికీ ఎగుతున్నాం ఇక్కడ, ఎండకు వానకు అన్నిటికీ చలికి అన్నిటికీ కాపాడుకుంటూ వస్తున్నాం ఇక్కడి నుంచి. కొన్ని సంవత్సరాలు ఏండ్ల నుంచి మా అమ్మమ్మ కూసబట్టి 100 సంవత్సరాలు దాటిపోయింది. మా అమ్మ కూసబట్టి 70 సంవత్సరాలు అవుతుంది. మా మమ్మీ నేను రాబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. మా దాంట్లో ఇదే మొత్తం. మళ్ళీ మేము చేసుకునేది ఇదే కదా, మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొత్తం షాపులు తీసేయమంటారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు కబ్జా చేస్తే, ఇట్లా ఆక్రమణ చేస్తే ఊపునే లేదని రేవంత్ రెడ్డి అంటుండు. మరి ఏం మొత్తం మళ్ళీ మాకు కావాలి కదా, మేము మా బతుకు తెరువు ఇదే కదా. మళ్ళీ ఇది ఉండే మాకు అన్నం, మీకు పోతేనే మాకు వెళ్తుంది, పోకుంటే వెళ్ళదు కదా. అది మేము బాధపడేది. మీరు వచ్చానని మాకు సాయం చేసి మాకు దుకాణాలు పెట్టియాలంట. మొత్తం ఊలగొట్టింది కదమ్మా. మళ్ళీ కొంచెం మేము ఆయన శ్రీనివాస గారికి పొద్దున పోతే ఆయన దగ్గరికి కొంచెం పెట్టుకొని అన్నాను. మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఇట్లా అవుతుంది మాకు. ముందు అలా ఏం కాలేదు. ముందు పోయిన సంవత్సరం కూడా ఏసీపీ అట్లా చేసిండు. ఏసీపీ వచ్చి నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరం ఆయన వచ్చి నుంచి ఇదంతా ఇదవుతుంది మాకు. లేకపోతే ముందు ఏం కాలేదు. రేవంత్ రెడ్డి రాకముందు ఇదంతే. కేసీఆర్ మంచిగా ఉండే మాకు వచ్చినప్పుడు. అంతేనా? అంతే. పెట్టనిసరో లేదు అది కూడా పెట్టనిసరో లేదు తెలియదు, కానీ పొద్దున పెట్టుకో మళ్ళీ ఊలగొడతారేమో అని పర్మనెంట్ గా అందాక కట్టుకో. ఇక మళ్ళీ ఏం చేస్తారో ఏమో. మరి ఏం చేస్తారు నెక్స్ట్? ఏం చేద్దాం వ్యాపారం ఇదే మాది, ఏం లేదు. బతుకు 42 ఇయర్స్ ఉన్నది మాది ఇక్కడ. 45 సంవత్సరాల నుంచి ఇక్కడే. మరి తీసేయమంటే ఎటు పోతారు? అదే ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కి అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాకేమున్నది చెప్పు. 42 సంవత్సరం యాదవ్ సాబ్ దగ్గర పోయినాం, సార్ చెప్పిండు మాట్లాడుతాను అని. ఇట్లా చేస్తే ఎట్లా పట్టుకోవాలి? వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు పెద్ద మనిషి, చిన్న మనిషి. రేవంత్ రెడ్డి సార్ బి అర్థం చేసుకోవాలి. అట్లా ఏం లేదు, ఆయన బి అర్థం చేసుకోవాలి. కొంచెం రాజాల్లో ఉన్న చిన్నోళ్ళు ఉన్నారు, డైలీ కమాయించి తింటారు, పిల్లలు ఉంటారు అందరు. ఇలా ఎట్లా కరుగు ఉన్నది, మొత్తం ఇది అనేది ఉన్నది, కష్టం ఉన్నది. అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళు. చిన్నతో ఏమున్నది, డైలీ కమాయించి తినాలి. మాకి వేరే ఏది లేదు. మాకి లైఫ్ అంతా ఇక్కడే కూర్చుంది మాకు, మొత్తం అట్లా ఉన్నది మాది. అత్తమ్మలు మా అందరూ పాతోళ్ళు అందరు ఇక్కడనే బతికిన వాళ్ళు. మా అత్తమ్మలు కూడా మాకు ఇదే చూపెట్టిరు, ఇదే చేసిరు. ఇప్పుడు సడన్గా వచ్చి తీసేయి అంటే మేము ఎక్కడ వెళ్ళి బతుకుతాం అక్క? చెప్పు. ఇంటికి కిరాయిలు కట్టుకోవాలి, ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, అన్నీ చేయాలి. కనీసం చెప్పారు, ఎవరో ఒకరు వస్తారు చేస్తారు, తీసేయమంటారు, మళ్ళీ అంటారు. ఇదే పని అయిపోతుంది. భయంతో బతకవలసి వస్తుంది రోడ్డు మీద కూడా. అందరిలా మేము గరీబోల కడుపు మీద కొడితే ఏమొస్తుంది అక్క చెప్పు? నిన్న మొన్న పెట్టుకున్న వాళ్ళం కూడా కాదు మేము. మా తాతలు ముత్తాతలు మా అత్తమ్మలు అందరు ఇక్కడనే చేసిరు.
వాళ్ళు మాకు ఇదే చూపెట్టి వేరు, మేము ఇదే చేసుకుంటున్నాం. పిల్లల కోసం మేము ఎండనంగా వాననంగా బాధపడుతున్నాం అక్క. మాకు ఇంటి కిరాయిలు ఉన్నాయి, సొంత ఇల్లులు కూడా లేవు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు తీసే అంటే మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతాం అక్క? ఏం చెప్పాలనుకుంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఏం లేదక్క, గరీబోల కడుపు మీద కొట్టొద్దు. ఇన్ని రోజులు ఎట్లా బతుకుతున్నామో మేము అట్లనే బతుకుతాం. ఇప్పుడు సడన్ గా తీసేయమంటే మేము తీసేయలేం కదక్క, చెప్పు. గరీబోల కడుపు మీద కొట్టొద్దు, గరీబోల దగ్గరికి రావద్దు. లేకపోతే నువ్వు ఇంకా సాయం చేయి, నువ్వు సాయం చేయకపోయినా పర్వాలే, గరీబోల కడుపు మీద అయితే కొట్టకు. ఇదే మేము కోరుకునేది, దానికన్నా మిత్తేం లేదు. మా షాపులలో మేమే ఇట్లనే కూర్చుంటాం అంతే. నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మేము తినే దాంట్లో మాకు మన్ను కోస్తా అంటే కరెక్ట్ కాదు కదక్క, చెప్పు. అంతే, అది ఒక్కటే మేము కోరుకునేది. నా దుకాణం కులవట్టిరమ్మా, నేను ఎట్లా బతకారు, ఎట్లా చేయరా? ఇద్దరు తల్లిదండ్రులు, మా అల్లుడు చచ్చిపోయింది, మా బిడ్డ చచ్చిపోయింది, ఇద్దరు మనమన్లు, వాళ్ళని పట్టుకొని బతుకుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ వేసినాం వాళ్ళని. హాస్టల్ వేసినావా? హాస్టల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ వేసిన, ప్రైవేట్ లోనే చదివిపిస్తున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తున్నా. ఇక వాళ్ళని వాళ్ళ కోసానికి బతుకుతున్నామ్మా నేను. ఎట్లా బతకారమ్మా నేను? ఇక గిట్ల కూలిపోయింది, ఇక ఎట్లా బతకారనో ఏమో అదే బాధపడుతున్నా. మరి ఏం చెప్దాం అనుకుంటాను రేవంత్ రెడ్డి? ఏం చెప్పారమ్మా, ఇక నేను నాకేం తెలియదు. ఆయనకే జాలి కావాలి, ఇక ఆయన్నే జాలి వాడి మాకు బతుకు తెరుగు చూపెట్టుమని ఇక బట్టలు పెడితే. అంటే ఏం చూపించమంటాను? ఇదే బట్టల దంద, ఇదే ఇక ఇదే ఆనాంచి ఇదే చేసిన బిడ్డ నేను. ఇవే బట్టలు అమ్ముకుంటే ఇవే బతుకుతాయి ఇక. ఓకే, రోజు 200-300 అమ్ముకుంటా అంతే, ఎక్కువ కూడా. అడగలేదా నువ్వు కూలడానికి వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా కూలుస్తావు, ఎప్పటి నుంచో మేము చెప్పలేదా? గుద్దేసి వెళ్ళిపోతూనే ఉంది ఆయన. ఇక మేమే పరిశాన్ అవుతున్నాం ఇక. అట్లనే ధన గుద్దేసిపోతాడు అంతే అమ్మ. ఇక నువ్వు అడిగితే ఏం చెప్పలే, సమాధానం చెప్పలే? ఇక ధన గుద్దేసిపోతూనే ఉంది ఇక. అంతేనా? అంతే ఇక మేము పరిశాన్ అవుతున్నాం. అందరూ దాకా కులగొట్టుకుంటూ వచ్చాడు. ఉండని సారు, ఉండని బాబు అన్నా కానీ ఇంటలేడు. కాదు కక్షమని తీసి గుద్దేసిపోయిండు. గుద్దేసిపోయిండు అమ్మా. ఇక అట్లా అయింది ఇక బతుకు. మన్ను పోయాలి రేవంత్ రెడ్డి మొహంలో మన్నా వాళ్ళ మరి కాదా? ఎందుకు మరి ఇది ఏంది మరి పరిస్థితి? ఈ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవరు తీయాలి? నాకు కొడుకు లేరు, చచ్చిపోయిండు, బిడ్డలు లేరు, మరి ఇది ఎవరు తీయాలి? అందరు కట్టుకుంటున్నారు, కొడుకులు ఇట్లా ఉన్నారు, ఇవన్నీ అది పండిపోయింది. ఇట్లా నా పరిస్థితి. పొద్దుగాల పోయినాము యాదవ్ దగ్గర, శ్రీనివాస్ యాదవ్ దగ్గర. 2-3 రోజులు అయినాక వచ్చినాక మాట్లాడతాము అని అన్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏడుపు వస్తుంది నాకు. నా దుకాణం అంతా పాడైపోయింది. ఏం చేయాలి? ఎవరి మీద మన్ను పడాలి, పోయాలి? నేను చెప్పిలా ముందే ఇట్లా కూల్చేస్తామని చెప్తే మేము బందోబస్తు బట్టలు అన్ని తీసి కట్టుకొని ఒక జాగాలో పెట్టుకుంటుంటే అప్పుడన్నా తీయలేదు. వచ్చి సార్ నాకు అన్నం ఉంది సార్, అందులో అన్నం ఉంది, నీళ్లు ఉన్నాయి, తినేటివి అన్నా కానీ పట్టించుకోకుండా అట్లా చేసిండంటే వాడు ఎంత కట్టుకుని ఉండొచ్చు. అవును, అట్లా చేసిండు. పోయిండు, కూర్చున్న రాత్రి ఉపాసమే. ఒక అందరు కోకుని బియ్యం పట్టుకొని వండుకొని తీసుకొచ్చుకున్నాం. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చిందా? ఎవరు రాలే అమ్మా, అన్యాయం మాట. మమ్మల్ని ఇట్లా టచ్ చేయలేదు ఎవ్వరు. ఈ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఎవ్వరు మమ్మల్ని ఏం లేదు. ఇంకా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అంతగానో మాకు ఏం చేయలేదు. ఏమైనా చేసినా గానీ మీది చెప్పుకోండి అని అట్లా మమ్మల్ని చేస్తున్నా కానీ ఈ మొత్తం హంగామా అయితే ఎప్పుడు ఎవరు చేయలేదు. ఇగో ఈయన వచ్చి నుంచే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎవరు? ఈ రేతిరెడ్డి వచ్చి నుంచే మరి ఇవన్నీ అవుతున్నాయి. మరి మరి అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు కోని అనలేదు. నేను 18 సంవత్సరాల నుంచి ఈడ బతుకుట, ఈడ కండ్లది ఉండే, ఈడ పెద్ద హాస్పిటల్ ఉండే, మమ్మల్ని ఎవరు ఇంతగానం కఠినం చేయలేదు. ఈయననే ఇప్పుడు మొన్న ఒక ఆయన ఎస్ఐ వచ్చిండు, ఏసీపీ వచ్చిండు. మన ఏసీపీ వచ్చి గిట్లనే మీదికేసుకొని అన్నాడు. మీదికేసుకున్నాం. ఆ పిల్ల చూసి సార్ మొన్ననే కొడుకు చచ్చిపోయింది సార్, ఒక్కతే ఉంటుంది ఆమె అని అంటే ఆ సార్ కూడా ఏమన్నాడు, సార్ కూడా ఏమన్నాడు,
హాస్టల్ ఉన్నాయి కదా, హాస్టల్లో ఉండాలి. నువ్వు చదువుకోలేకపోతే నన్ను చదవమంటాడు ఆయన. ఆయన అని 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 ఆయన పోయిండు. ఇక ఇప్పుడు ఈయన చేరిండు. ఇక మొత్తమే దుకాణం తీసేసిండు. నేను ఎట్లా బతక? ఈ వ్యక్తి నేను ఎక్కడ రూపాయలు కట్టాలి? ఇప్పుడు ఫస్ట్ వచ్చింది 4,000 కిరాయి కట్టాలి. ఇప్పుడు ఇది ఏమన్నా ఉంటేనే కదా బట్టలు అమ్ముకునేది, కట్టేది అవును కదా. ఇప్పుడు ఇదే మూసి నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలి ఓనర్? అది బెంగ పెడుతుంది నా ప్రాణం. మందులు, సూదులు, నా తిండి, నా ఇంటి కిరాయి ఒక్కదానే ఉంటాను. ఎట్లా కావాలి నా బతుకు? ఆడ పోయి ఇవన్నీ చెప్పుదామని అంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు. ఇక చెప్పగా నేను ఎందుకు చెప్పాలి అని. మళ్ళీ వేస్తావా రేవంత్ రెడ్డి కోటు? నేనా? వీళ్ళు ఎవరికయ్యా ఓటు? ఎవరికయ్యా ఓటు? నాకేం సాయం చేస్తుర్రు అని ఎవరికయ్యాలి? ఎవరికి వెయ్యాలి? ఎవరికేసి ఏం లాభం ఉంది? నాకు పింఛనే లేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ వచ్చి నా కొడుకు అంత పింఛన్ రాపిచ్చి వేసి వాడిపోయిండు, వాడి జాగాలో వాడిపోయిండు యాక్సిడెంట్లో. ఇప్పుడు వాళ్ళకి వేసి ఏం లాభం? ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా తింటున్నానా నేను? వాళ్ళకు ఇచ్చేందుకు వేస్తేందుకు ఓటు? పోత మునిగిపోయ ఓటు. మళ్ళీ ఓటు వచ్చినాక నేను ఎవరికి ఏ చేయాలి? నాకేమన్నా పింఛని వించిని ఏమన్నా మాకు సాధారణ. మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి కూల కొడితే? ఏం చెప్తాడు? కట్టిస్తాడా ఏమన్నా? కట్టిస్తాడమ్మా ఏమన్నా? ఆయన కట్టిస్తాడా ఏమన్నా? ఇంత పబ్లిక్ కూడా కొట్టిండు, నాది కూడా కూడగొట్టిండు. ఒకసారి ఏమని నీకు ఏం లేకపోతే హాస్టల్ ఉన్నాయి, హాస్టల్లో ఉండాలి. ఒక ఆయననే చూసి నువ్వు సాదుకు ఎవరన్నా అయ్యమన్ననే చచ్చిపోయిన ఆయన ఆమె కొడుకు అని అంటే నువ్వు సాదు మరి ఆమెని అని అనబట్టి ఎవరికి ఏం చేయాలి చెప్పు?